స్థానిక టెక్కలి ఇందిరమ్మ వైఎస్ఆర్ జంక్షన్ వద్ద వైసీపీ పార్టీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు। ఈ కార్యక్రమంలో పెరరాడ తిలక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చేసిన వాగ్దానాలు నెరవేరలేదని తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ఏ విధంగా ఎందువరకు దీన్ని చేస్తున్నారు, కారణాలు ఏంటో ముఖ్య విషయాలు శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో టెక్కల్లో రిలే నిరాహార దీక్షలు నిన్నను జరిగాయి। ఈరోజు రేపు 3 రోజులుగా కంటిన్యూ చేయడానికి కోసం పార్టీ నిర్ణయించడం జరిగింది। అలాగే 10వ తేదీన ర్యాలీ పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, ప్రజలు కలిసి పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిపి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది। ఒకటే నినాదం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి మేలు చేస్తానని ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు, అనేక వాగ్దానాలు చెప్పారు। అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పారు ప్రతి నెల। అలాగే నిరుద్యోగులకి 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు। మరి అలాగే 20 లక్షల డిఎస్సి ఉద్యోగాలు చేస్తామని చెప్పారు, ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పారు। మరి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పారు। ఇలాగ అనేక హామీలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 చెప్పారు। అనేక వ్యక్తిగతంగా యూత్ను ఆకర్షించుకోవడానికి అనేక హామీలు చెప్పారు। ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తాం, మరి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులందరికీ ఉద్యోగం కల్పిస్తామని చెప్పడం జరిగింది। మరి 2 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి। ఈ 2 సంవత్సరాల్లో మీరేం తీసుకొచ్చారు ఈ రాష్ట్రానికి? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఏ గ్రామంలోనైనా ప్రతి ఒక్క నిరుద్యోగి ఆలోచించాలా, మన గ్రామానికి ఒక ఉద్యోగమైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిందా రాలేదా? అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రామ స్థాయిలో వాలంటీర్లు ఇవ్వడం జరిగింది, సచివాలయ ఎంప్లాయీ ఇవ్వడం జరిగింది, మరి ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించడం జరిగింది। అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్ని పెండింగ్ ఎంప్లాయ్మెంట్ ఉందో అన్ని హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది। మరి అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది। ఇలాగ అన్ని శాఖల్లో కూడా రెవెన్యూ కానీ ఇతర శాఖలు కానీ పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయడం జరిగింది। మరి మనం చూస్తున్నాం ఈ డిఎస్సిలో జరిగిన అవకతవకలు, డిఎస్సి తీశారు, 16,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిఎస్సిని ప్రకటించడం చేశారు। ఈ 16,000 ఉద్యోగాల్లో గడిచిన ప్రభుత్వంలో తీసిన 6,000 ఉద్యోగాలు అయితే ఈ ప్రభుత్వంలో మరో 10,000 ఎక్స్ట్రా తీసి 16,000 అని చెప్పారు। ఈ 16,000లో కూడా ఇవాళ రిక్రూట్మెంట్ చూస్తే పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయి, అన్ని స్థాయిలోనూ అవకతవకలు చేశారు। స్పోర్ట్స్ కోటా అని పెట్టి ప్యాకాట ఆడుకున్న వాడికి కూడా ఉద్యోగం కల్పించారు। ప్యాకాటకు కూడా స్పోర్ట్స్ కోటా కింద చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రాలేదు। నిన్నే ఒక యువతి చదువుకునే ఆమె ఉద్యోగంలో 85% ఉత్తీర్ణైన వాళ్ళు, 85% మంది ఉత్తీర్ణైన అమ్మాయి, ఆవిడికి మెరిట్ లిస్టులో ఉండి లాస్ట్కి ఆవిడకి తొలగించేశారని స్వయంగా నిన్న ఇక్కడి నుంచి ఆమె ఫోన్లో మాట్లాడి తెలియజేయడం జరిగింది। మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి, మీరు చెప్పిన హామీలు అమలు చేయలేదు కనుక అందుకే డిఎస్సి పైన